ఈ ఆకుతోని ఫ్రైడ్ రైస్ చేస్తే టేస్ట్ సూపర్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగానే మిరియాలు, తెల్ల నువ్వులు వేసి ఇలా బాగా ఫ్రై చేసి తీసి ప్లేట్‌లో వేసుకునేసి మరొక ఫ్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసి దీంట్లో దేవదారి ఆకు వేసుకునేసి దాన్ని మనం ఇలా కలిపి కొద్దిగా సాల్ట్ వేసి ఈ టైప్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఇందాక ఫ్రై చేసిన వాటిని మిక్సీ జారీలో వేసుకునేసి ఇప్పుడు దాన్ని మనం మెత్తగా పొడిగొట్టుకోవాలి. ఇలా పొడిగొట్టిన దాన్ని తీసి పక్కన పెట్టి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేసి తాలింపు గింజలు, వేరుశెనగ పప్పులు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి ఇవి కూడా వేసిన తర్వాత ఇప్పుడు వీటిని కాస్త కలిపి వేగనిచ్చి కరివేపాకు వేసి చిటపటలాడనిచ్చి ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ కూడా వేసుకునేసి రుచికి సరిపడా ఇప్పుడు బాగా ఇలా కలిపేసి ఇప్పుడు దీంట్లో దేవదారాకు ఫ్రై చేసిన దాన్ని వేసి గ్రైండ్ చేసిన మసాలా పొడి కూడా వేసి ఇలా బాగా కలిపి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకొని తింటే సూపర్ అంటే సూపర్.